హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డే 2 వెయిట్ లాస్ జర్నీలో నేను వచ్చేసి 61.60 అయితే ఉన్నానండి. ఈరోజు వెయిట్‌తో పాటు అలాగే ఏం డైట్ తీసుకున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. నా స్టార్టింగ్ వెయిట్ వచ్చేసి 61.85 అండి. ఈరోజు వచ్చేసి 61.60 అయితే ఉన్నాను. టోటల్‌గా 250 గ్రామ్స్ వన్ డేలో అయితే వెయిట్ లాస్ అవ్వడం జరిగిందండి. ఒకవేళ మీరు కూడా డైట్ చేయాలి అనుకుంటే, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ రింగ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. సో దట్ నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా అన్నీ వాచ్ చేసేయొచ్చు. ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ మంచిగా డీటాక్స్ డ్రింక్ అయితే రెడీ చేసుకుంటున్నానండి. డీటాక్స్ డ్రింక్‌లోకి వచ్చేసి ఈరోజు ఒక మంచి కాంబినేషన్ జ్యూస్ తీసుకోబోతున్నాను. ఇక్కడ వచ్చేసి కీరా, కొంచెం కొత్తిమీర, అలాగే ఒక లెమన్ అయితే తీసుకున్నాను. ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల అయితే మనకి బాడీ మొత్తం డీటాక్స్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఈ డీటాక్స్ డ్రింక్ ఏంటి అనంటే ఫస్ట్ మెయిన్‌గా మన లివర్‌ని అలాగే కిడ్నీస్‌లో ఉన్న టాక్సిన్స్‌ని ఫ్లష్ ఔట్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుందండి. అదే కాకుండా మన బాడీ అనేది హైడ్రేటెడ్‌గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మన బాడీలో ఉన్న వేడి తగ్గడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఈ జ్యూస్ వచ్చేసి మనకి డైజెషన్‌కి కూడా బాగా హెల్ప్ అవుతుందండి. ఇంకా గ్యాస్ కానీ, బ్లోటింగ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే కూడా క్యూర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందంట. అలాగే మన హార్ట్ హెల్త్‌కి కూడా మంచిది. కొరియాండర్ తీసుకుంటున్నాం కాబట్టి మన బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ పెంచడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్‌లో ఉండడానికి బాగా హెల్ప్ అవుతుందండి. నేనైతే జస్ట్ 1 కీరా తీసుకున్నాను. ఒక గుప్పెడు కొత్తిమీర, అలాగే ఒక లెమన్ అయితే ఫైనల్‌గా స్క్వీజ్ చేసేసుకుంటాననమాట. ఇలా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్ట్ చేసుకుంటే మా ఇద్దరికి, మా వారికి, నాకు ఇద్దరికి 1 గ్లాస్ అయితే వచ్చింది. ఇంట్లో మీరు కావాలి అనంటే కొంచెం చిటికెడు సాల్ట్, కొంచెం హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అవి 2 యాడ్ చేయలేదు. ఓన్లీ లెమన్ అయితే యాడ్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ ఈరోజు ఈ డీటాక్స్ డ్రింక్ అయితే తీసుకున్నాను. రోజు ఒకేలాగా ఏం తీసుకోనండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా తీసుకుంటూ ఉంటాను. ఒక్కరోజు సినమన్ వాటర్, జీరా వాటర్, ధనియా వాటర్, లేదు అనంటే ఇలాగే ఏదైనా క్యారెట్, యాపిల్ జ్యూస్ కానీ, బీట్రూట్ జ్యూస్ కానీ, లేకపోతే ఇలా కొత్తిమీర, కీరా జ్యూస్ కానీ ఇలా తీసుకుంటూ ఉంటాననమాట. పాలకూర, యాపిల్ కాంబినేషన్ గూడా బావుంటదండి. నేను చాలా సార్లు తాగాను అదైతే. ఇంకా డీటాక్స్ డ్రింక్ అయితే అయిపోయిందండి. డీటాక్స్ డ్రింక్ తాగిన తర్వాత వెంటనే నేనైతే ఇక్కడ ముందు రోజు నైటే చోలే అంటారు గదా! పెద్ద శనగలు, అలాగే రాజ్మా, కొన్ని బఠానీ ముందు రోజు నైటే నానబెట్టుకున్నానండి. అప్పుడప్పుడే నానబెట్టుకోకుండా ఉడికిచ్చాలంటే అవ్వదనమాట. అందుకని జెప్పేసి ముందు రోజు నైటే మనం నానబెట్టుకోవాలి. మంచి ప్రోటీన్ రిచ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే చేయబోతున్నాను ఈరోజు. ఇవి ముందు రోజు నైట్ కూడా నేను 2 టైమ్స్ వాష్ చేసి నానబెట్టుకున్నాను. ఇప్పుడు గూడా ఒకసారి 2 టైమ్స్ వాష్ చేసుకొని కుక్కర్‌లోకైతే తీసేసుకున్నాను. కుక్కర్ అయితే తీసుకున్నాను గదా! దాంట్లో బాయిల్ అయితే చేస్తున్నాననమాట. పక్కన స్వీట్ కార్న్ వచ్చేసి పాపకి బాక్స్‌లో పెట్టడానికైతే ఉడికిచ్చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే పైనుంచి వేసుకునే దానికంటే ఇలా ఉడికిచ్చినప్పుడు మంచిగా అన్ని గింజలకైతే పడుతుందనమాట. అందుకని చెప్పేసి నేను ఉడికిచ్చే అప్పుడే వేస్తాను. పైనుంచి వేసుకుంటే ఏంటి అనంటే కొంచెం చప్పచప్పగా ఉంటది. తినబుద్దెయ్యదు అందుకని చెప్పేసి. ఇంకా మనం ఈ రాజ్మా, చోలే, బఠానీ ఇవి తీసుకోవడం వల్ల అయితే ప్రోటీన్ లభిస్తుంది. అలాగే మనకి మంచి ఫైబర్ గూడా లభిస్తుందండి. అలాగే దీంట్లో వచ్చేసి ఫ్యాట్స్ తక్కువగా ఉంటాయి. కలోరీస్ తక్కువగా ఉంటాయి. అలాగే మన మెటబాలిజంని బూస్ట్ చేస్తుందండి. సో దట్ మనం తీసుకున్న కలోరీస్ అనేవి బర్న్ అవ్వడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్‌లో ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇది ఇంకా మన హార్ట్ హెల్త్‌కి కూడా మంచిది. ఇవి కొంచెం టమ్మీ ఫుల్‌గా ఉంటాయి కాబట్టి మనకి త్వరగా క్రేవింగ్స్ రాకుండా కాపాడుతుందనమాట. వచ్చి మనం ఇలా సలాడ్‌లాగా గానీ, లేకపోతే సూప్స్‌లో గింజలు వేసుకోవడం కానీ, అలా గూడా తీసుకోవచ్చనమాట. మనం లేపోతే లంచ్‌లోకి కర్రీలా కూడా తీసుకోవచ్చు. అయితే కొంచెం నేను లెమన్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్నానండి. ఆనియన్ మా వారికి ఇష్టమనమాట. తినేప్పుడు ఆనియన్ వస్తూ ఉంటే. నాకు కూడా ఇష్టమే. సో, ఆనియన్ అయితే వేశాను నేను. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా బ్లాక్ పెప్పర్ అయితే యాడ్ చేసుకున్నాను. మీరు తినే టేస్ట్‌ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. దీనికి ఇంకా మీరు కావాలంటే డ్రెస్సింగ్ కూడా రెడీ చేసుకోవచ్చండి. అయితే కొంచెం పన్నీరు, కొద్దిగా సాల్ట్, లెమన్ వేసి గ్రైండ్ చేసేసి యాడ్ చేసుకోవచ్చు. లేదా కర్డ్ ఇలా ఏది కాంబినేషన్ మీకు నచ్చితే ఆ కాంబినేషన్ అయితే వేసుకోవచ్చు. నేనైతే ఇలా డైరెక్ట్‌గా తింటాను కాబట్టి ఇలాగే చేసేసాననమాట.
మా వారైతే ఇలా చాలా ఇష్టంగా తింటారనమాట. ఇంకా ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే ఇద్దరికీ చెరో ఒక బౌల్‌లోకైతే ఇది సర్వ్ చేసేసాననమాట. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఇది. సో, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి డైజెషన్ ఇష్యూస్ కూడా రాకుండా కాపాడుతుందనమాట. ఎక్కువ సేపు ఆకలవ్వకుండా ఉంటదండి ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే మనకి. సో, మీరు కూడా ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని తప్పకుండా ట్రై చేయండి. లేదు. మాకు ఈ గింజలు తింటే గ్యాసొస్తది అనుకుంటే మీరైతే ఇగ్నోర్ చేసేయొచ్చు. వేరే ఏదైనా బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవచ్చండి. మాకైతే ఎప్పుడు అలాంటి ఇష్యూ రాలేదు కాబట్టి మేమైతే ఈ బ్రేక్‌ఫాస్ట్ తింటూ ఉంటాము. ఇంక తిన్న తర్వాతయితే మార్కెట్‌కి వెళ్ళి ఈరోజు ఫిష్ తెచ్చుకుందాం అనుకుంటున్నామండి. ఫిష్ అయితే చాలా అంటే చాలా రేర్ అనమాట. ఎప్పుడు చికెన్ గానీ, మటన్ గానీ తెచ్చుకుంటూ ఉంటాం గానీ ఫిష్ చాలా తక్కువ. అయితే ఇక్కడ ఫిష్ మార్కెట్ అయితే ఉందనమాట హోల్‌సేల్‌ది. సో, అక్కడికైతే వెళ్ళి ఫిషెస్‌ని అన్నీ చూసి ఇదైతే సెలెక్ట్ చేసాము. దీంట్లో ఒకటే ముళ్ళుంటదన్నారు. కానీ ఒకటే ముళ్ళు లేదండి. వచ్చిన తర్వాత వండిన తర్వాత ముల్లులైతే ఉన్నాయన్నమాట. నాకసలు ఫిష్‌లో ఏవి కొంటారో తెలీదు ఫస్ట్. నేనెప్పుడు ఒక్క ముళ్ళున్న చేప వేయమని చెప్తాననమాట. అయితే మా వారేమో ఇలాంటి ఫిష్ తీసుకుందాం టేస్టీగా ఉంటది అనంటే, దీంట్లో గూడా ఒక్క ముళ్ళున్నది ఉంటదండి అని చెప్పి ఇదిచ్చారు. కానీ ఒక్క ముళ్ళయితే లేదు ఎక్కువగానే ఉన్నాయి. తెలుగులోనే పేర్లు చాలా తక్కువ తెలుసు. ఇంకా ఈ హిందీలో అసలే పేర్లు తెలీదనమాట. దీన్ని గూడా నేను గూగుల్‌లో ఏంటి ఈ ఫిష్ ఏంటి అని జెప్పేసి వెతికి అలా తీసుకున్నాను. అక్కడ వాళ్ళు క్లీన్ జేసి, కట్ చేసి ఇచ్చినా సరే ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి క్లీన్ చేసుకుంటాం గదండీ! ఇంక మొత్తం ఒకసారి క్లీన్ జేసేసుకొని, ఇంకా నేనైతే నా దగ్గర ఇదే గిన్నుందనమాట. చేపలు వండడానికైతే వేరే లేదండి. అందుకని జెప్పేసి ఇంక సర్లే దీంట్లోనే వండుదామని దీంట్లోనే అన్నీ ఈవెన్‌గా అయితే పరిచేసుకున్నాను. తర్వాత నేను ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నానండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. పులుసు మరిగే అప్పుడు ముక్కలు వేసుకుంటారు కొంతమంది. నేనేం చేస్తున్నాను అనంటే నేను ఫస్ట్ టైమ్ నేర్చుకున్నప్పుడు ఇలాగే నేర్చుకున్నాను. సో, ఇలాగే చేస్తున్నాను. ఆనియన్స్ వేసేసిన తర్వాత ఒక ఆనియన్ అయితే పేస్ట్ చేశాను. తర్వాత ఇక్కడ కారప్పొడైతే వేసుకుంటున్నానండి. కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాను. చేపల కూరలో కొద్దిగా కారము, పులుపు, ఉప్పు ఈ 3 మెయిన్ గదండీ! అందుకని జెప్పేసి కొద్దిగా కారం అయితే ఎక్కువగా యాడ్ చేసుకున్నాను. అలాగే సాల్ట్ గూడా వేసుకున్నాను. ఒకవేళ సరిపోకపోతే చింతపండు పులుసు వేసిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకొనైతే యాడ్ జేసుకుంటాను. పులుపు వేస్తున్నాం కాబట్టి మనకి కరివేపాకు, కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఉంటేనే బావుంటదండి. అందుకని జెప్పేసి నేను కొంచెం కొత్తిమీర ఎక్కువగానే వాడుతున్నాను. అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు గూడా యాడ్ జేసుకున్నాను. ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ జేసుకొని, అలాగే ఒక 2, 3 పచ్చిమిర్చినైతే ఇలా పొడుగు ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. అంటే పాపకు తినిపించేటప్పుడు అవి ఈజీగా తీసేయొచ్చు కదా అని జెప్పేసి. మేమైతే పులుసు కొంచెం చిక్కగా ఉంటే తింటామండి. కానీ మా వారేమో బాగా పల్చగా ఉండాలనమాట. అదేం టేస్టో ఏమో! అంటే ఇంకా తను గూడా తినాలి గాబట్టి కొంచెం పల్చగానే చేస్తాననమాట. అంటే పులుసు ఏంటంటే తనకి రైస్ మొత్తంలో కలవాలి. మేము ఏంటి అనంటే గుజ్జు గుజ్జుగా చేసుకుంటామనమాట. అంటే గ్రేవీ కొంచెం థిక్‌గా ఉండేలాగా చేసుకుంటాము. మా అత్తయ్య, నేను, మా అమ్మ వాళ్ళు గాని. మా వారికి మాత్రం ఇలా సాంబార్ టైప్‌లో ఉండాలనమాట చారనేది. ఇవన్నీ వేసిన తర్వాత ముక్కలకైతే మంచిగా ఒకసారి ఇలా పట్టించుకుంటున్నానండి మసాలాస్ అంతా. నార్మల్‌గా ఫ్రై చేసుకోవడానికి గూడా ఉంచుకోవచ్చు. కాపోతే నేనైతే ఫ్రైకి ఏం ఉంచట్లేదు. డైరెక్ట్‌గా ఇలా మొత్తం ఒకసారి మిక్స్ అయితే చేసేసుకుంటున్నాను. ముందుగానే చింతపండు అనేది నానబెట్టుకున్నానండి. పులుపు ఎక్కువగా ఎయొద్దని చెప్పేసి కొంచెం తక్కువగానే వేశాను. అంటే ఏమవుతుందంటే, ఈ చికెన్ గున్యా వచ్చి పోయిన తర్వాత ఎప్పుడైనా పులుపు కొంచెం తిన్నామంటే, స్టార్టింగ్‌లో మనకెక్కడ పెయిన్ అయితే వస్తదో, ఆ పెయిన్ మళ్ళీ రిపీట్ అవుతుందనమాట. ఇది మీకు కూడా ఎవరికైనా ఎక్స్‌పీరియన్స్ చేసుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండండి. చేపల కూరలో ఆయిల్ గూడా మస్ట్ అండి. ఆయిల్ లేకపోతే గూడా బాగోదనమాట. ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అన్ని ముక్కలనైతే ఫస్ట్ మసాలా మంచిగా పట్టించిన తర్వాతే చింతపండు పులుసయితే పోసుకుంటాననమాట. నార్మల్‌గా పులుసు మరిగే అప్పుడు వేసే కర్రీ గూడా బావుంటదనమాట. ఆ కాన్సెప్ట్ ఏందంటే ముక్క చిదురు కాకుండా ఉంటదని జెప్పేసి ఆ కాన్సెప్ట్ ఫాలో అవుతూ ఉంటారు. మా అమ్మ అలా జేస్తది, ఇలా గూడా జేస్తది. కాపోతే నేను తెచ్చేదే తక్కువ సార్లు. ఆ తక్కువ టైమ్స్‌లో ఎందుకులే డిఫరెంట్ డిఫరెంట్‌గా ట్రై జేయడం అని జెప్పేసి ఇలా అయితే పులుసు డైరెక్ట్‌గా వేసేసి పెట్టేస్తున్నాననమాట. నేను మామూలుగా ఎప్పుడైనా తెచ్చినప్పుడు ఏంటంటే పప్పు చేసి పక్కన ఫ్రై చేసుకోవడానికి 1, 2 పీసెస్ అలా తెచ్చుకుంటాననమాట. ఈసారి ఏంటి అంటే పులుసు పెట్టుకుందాం చాలా రోజులయింది అని జెప్పేసి పులుసయితే పెట్టడానికి తెచ్చాను.
ఇలా గ్రేవీ మొత్తం దగ్గరికొచ్చిన తర్వాత అయితే స్టవ్ కట్టేసుకున్నాను. ఇంట్లో అయితే మొత్తం ఫిష్ కర్రీ స్మెల్ అయితే నిండిపోయిందనమాట. బయట నుంచి రాగానే ఫిష్ కర్రీ వండాము అని తెలిసిపోద్ది. అయితే చేపల కూరొచ్చేసి మనం చల్లగా అయిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటది. సో, నేనైతే కాసేపు ఫ్యాన్ కింద పెట్టేసాననమాట చల్లగా అవ్వాలి అని చెప్పి. తర్వాత అయితే ఇదిగోండి ఒక గరిటెడు రైసు, అలాగే ఒక ఫిష్ పీసు, అలాగే గ్రేవీ వేసుకొనైతే ఈరోజు నా లంచ్‌నైతే ఫినిష్ చేసేసానండి. ఇంకా సాలడ్ అవేం పెట్టుకోలేదు. ఎందుకంటే చేపల కూర కొంచెం ఏమంటారు ఎక్కువ హెవీగా ఉంటది కాబట్టి నేనైతే ఇంకా కీరా అవేం పెట్టుకోలేదు. అంటే చికెన్ కర్రీ చేసుకున్నప్పుడు, మటన్ కర్రీ చేసుకున్నప్పుడు నాకు సాలడ్‌లాగా కీరా గానీ, క్యారెట్ గానీ తీసుకోవడానికి నచ్చుతుంది. అంటే ఎందుకో చేపల పులుసులో నాకైతే తినాలని లేదు. అందుకని చెప్పేసి నేనైతే పెట్టుకోలేదు. ఒకవేళ మీరు తినగలుగుతాము అంటే మీరు పెట్టుకోవచ్చు. ఇదండి ఇంకా ఈరోజు లంచ్ అయితే. తర్వాత నేను గ్రేవీ అయితే కొంచెం వేసుకున్నాను. ఆ గ్రేవీ ఆ అన్నానికి సరిపోలేదనమాట. అందుకని మళ్ళీ కొద్దిగా గ్రేవీ యేసుకొని లంచ్ అయితే ఫినిష్ చేసి, మళ్ళీ గిన్నెలన్నీ కడిగేసుకున్నానండి. కడిగిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్ అయితే ఈరోజు రైస్ తినకూడదని ఫిక్స్ అయిపోయాను. సో, ఈరోజు స్మూతీ కోసం వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ చియా సీడ్స్, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా పంప్కిన్ సీడ్స్, కొన్ని బాదంనైతే వాష్ చేసి వేసుకున్నానండి. తర్వాత లైన్ డేట్స్ వచ్చేసి ఒక 3 అయితే కట్ చేసి వేసుకున్నానండి. ఓన్లీ 3 తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాననమాట. తొందరగా నానితే మంచిగా బ్లెండ్ చేసినప్పుడు జార్ అనేది సౌండ్ రాకుండా మంచిగా బ్లెండ్ అవుతుందిలే అని చెప్పేసి ఇక్కడైతే వాటర్‌తో నానబెట్టుకున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్‌గా పాలతో కూడా నానబెట్టుకోవచ్చు. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. ఎందుకనంటే చియా సీడ్స్ అనేవి మంచిగా మిక్స్ అవ్వాలి కాబట్టి. లేదు అనంటే గట్టిగా ఒకే దగ్గరే ఉండిపోతాయి. అందుకని చెప్పేసి ఒకసారి మిక్స్ చేసుకున్నాను. వాల్‌నట్స్ కూడా ఇంట్లో అవైలబుల్‌గా ఉన్నాయి. సో, 2 వాల్‌నట్స్ అయితే యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా మా పాప అయితే సాయంత్రము కావాలని అక్కడున్న హ్యాండ్ వాష్ వాడాలి అని చెప్పి అక్కడున్న కిచెన్ టాప్ కౌంటర్ ఏదైతే ఉందో సింక్ దగ్గర ఆ ప్లేస్‌ని క్లీన్ చేస్తుందనమాట. ఎలా క్లీన్ చేస్తుందంటే నేనెలా క్లీన్ చేస్తానో రోజు చూసిద్ది గదా! ఇంక తనేం చేస్తుందంటే ఆ వైపర్‌తో ఫస్ట్ మొత్తం లాగేసి తర్వాత క్లాత్ పెట్టి తుడుస్తుందనమాట. పిల్లలండి అసలు మనం ఏం చేస్తామో చూస్తారు. భలే నేర్చుకుంటారనమాట. తను హోంవర్క్ అయిపోయింది. హోంవర్క్ అయిపోయిన తర్వాత ఇంకా నేను కిచెన్‌లోకొచ్చి ఏదో పని చేస్తున్నాను. ఆ టైంలో ఇంక తనైతే ఈ వైపర్ తీసుకొని లాగుతుందనమాట. "మమ్మీ ఐ యామ్ క్లీనింగ్ మమ్మీ. ఐ హెల్ప్ యూ మమ్మీ" అనుకుంటూ ఇంకా ఆ పనైతే చేస్తుంది తను. నాకు ఒక కామెంటొచ్చినా, 2 కామెంట్‌లొచ్చినా భలే హ్యాపీగా ఉంటదండి. అంటే వాళ్ళు మన వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పి అనిపించినప్పుడు ఏంటి అనంటే, మనకు కూడా వీడియోస్ చెయ్యాలి అని బూస్టింగ్ వస్తదనమాట. అంటే నిజంగా అండి అంటే ఒక ఇష్యూ వల్ల నేను వీడియో ఆపాను. ఆపిన తర్వాత అలాగే 1 మంత్ గడిచిపోయింది ఆ ఇష్యూతో. తర్వాత 1 మంత్ అయితే నాకు ఇంట్రెస్ట్ రాలేదు చేయడానికి. అలా 2 మంత్స్ వేస్ట్ అయిపోయిందనమాట. అరే! ఏంటబ్బా వీడియోస్ తీయట్లేదు అని చెప్పి నాకే అనిపిచ్చి ఎలా అయినా వీడియో పోస్ట్ చేయాలి అని చెప్పేసి ఇంకా మళ్ళీ డైట్ వీడియోస్ అయితేనే ఏంటి అనంటే ప్రాపర్‌గా ఒక డే వైస్ తీస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా వీడియో పోస్ట్ చేస్తాను. నార్మల్‌గా వ్లాగ్స్ తీస్తే ఏమవుతుందంటే ఏం కాదులే రేపు పోస్ట్ చేద్దాం ఇలా పెండింగ్ అయిపోద్దనమాట. అందుకని 15 డేస్‌కైతే ముందు డైటే చేద్దాము అని చెప్పి డైటే చేస్తున్నాననమాట. ఇదిగోండి మంచిగా సోక్ అయిపోయినాయండి అన్ని సీడ్స్. ఇప్పుడైతే ఇందులోకి ఒక గ్లాసు మిల్క్ కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక హాఫ్ బనానా మొత్తం యాడ్ చేసేసుకున్నాను. ఇదైతే ఇద్దరికి చేస్తున్నానండి. నేను 2 టైమ్స్‌గా చేసి తర్వాత మాకిద్దరికి గ్లాసెస్‌లోకైతే సర్వ్ చేశాను. మెయినండి నైట్ టైమ్ కంట్రోల్ చేసుకున్నామంటే చాలండి మనం వెయిట్ లాస్ అయితే ఇట్టే అయిపోతామనమాట. ఈరోజు వాకింగ్ కూడా చేశాను. కాకపోతే ఆ క్లిప్పింగ్ నేనైతే తీయలేదు. ఎక్కువగా చేయలేదు. కాసేపు అలా ఒక 30 మినిట్స్ మాత్రమే చేశాననమాట. ఇదిగోండి ఫస్ట్ ఒక గ్లాస్‌లోకి వేశాను. వేసిన తర్వాత ఈ గ్లాసెస్‌లో కొంచెం అంటే పైకి కొద్దిగా కిందకి ఉందని చెప్పేసి మళ్ళీ వేరే గ్లాసెస్‌లోకి సర్వ్ చేసి అయితే చూపిస్తున్నాననమాట. థంబ్‌నెయిల్‌కి ఫోటో తీసుకోవాలి కదా! అందుకని చెప్పేసి. ఇంకా ఈరోజు డైట్ అయితే ఇదేనండి. హోప్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.